రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ న్యూస్. రఘునందన్ రావు ఏం చెప్తారు? నిన్నటి జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ అంతా చూస్తే కూడా బీజేపీ కొంత అనుకూలంగా ఉంది అన్న ఒక వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా, ఎవరు ఏ రకంగా వ్యవస్థల్ని బదనాం చేసి బయటపడడానికి తమ ఓటమిలకు ముందు నుంచే కారణాలను వెతుక్కున్నా, కొందరు పోలీసుల పేర్లు చెప్పినా, కొందరు పోర్టుల పేరు చెప్పినా, కొందరు ఎన్నికల సంఘం పేరు చెప్పినా, జనం వేసేటువంటి ఓటు ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నది. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారి దాకా నరేంద్ర మోడీ గారు రెండోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని చూడండి రాజేష్ గారు. నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారు ఒక చోట మాట్లాడుతూ ఎక్కడ మేము బటన్ నొక్కినా, సైకిల్కి బటన్ నొక్కితే కూడా అవి ఫ్యాన్కే పడుతున్నాయని మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థమైంది రాజేష్ గారు, చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ రాజకీయవేత్త పోలింగ్ రోజు ఉదయం 9 గంటలకే ఇండైరెక్ట్గా తన ఓటమిని అంగీకరిస్తూ ఉన్నాడు. అంటే రేపు ఏమైనా జరిగి తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? నేను చెప్పలేదా ఈవీఎంలన్నీ అటే ఓటేసినాయి, ఈవీఎంలని ట్యాంపర్ చేసిరు, ఈవీఎంని మేనేజ్ చేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. ఇక్కడ తెలంగాణలో రాజేష్ గారు టెక్నాలజీని వాడుకోవాలని, 21వ శతాబ్దంలోకి ఈ దేశాన్ని తీసుకెళ్లాలని కలలు అన్నది అదే చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడితే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోయినాక కూడా హైటెక్ సిటీ నేనే కట్టించినని పొద్దున్న లేస్తే టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఈ దేశాన్ని రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో కంప్యూటరీకరణ చేసినామన్న కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళు ఎన్నికలు జరిగినంతసేపు మంచిగా పోతాయి రాజేష్ గారు. మధ్యప్రదేశ్లో ఏం టెక్నాలజీ వాడిరు, రాజస్థాన్లో ఎవరు వాడిరు టెక్నాలజీల గురించి మాట్లాడొద్దు, వ్యవస్థల్ని నేను ఒకటే చెప్తా ఉన్నా. మాట్లాడితే ఇంకొక పద్ధతి ఉండాలి. 30-40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అట్లా మాట్లాడని నేను స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. చూపెట్టనుంటివి అప్పుడే పోలింగ్ ఆపనుంటివి, ఒక్క చోట ఒక ఈవీఎం నొక్కి ఎస్ ఇక్కడ వీవీప్యాట్లో ఇది తెలుగుదేశం పడలేదు, కాంగ్రెస్ పడేది, లేదా వైఎస్ఆర్సీపీ పడేదని యూ షుడ్ హావ్ మేడ్ అన్ ఎండార్స్మెంట్. వేకొచ్చి మీడియా ముందు మాట్లాడేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. 68 మంది ఆఫీసర్లు ఎన్నికల సంఘానికి ఫోన్ చేసిర్రు, 68 మంది అవార్డు వాపస్ ఇచ్చిర్రు. ఏడున్నారు సార్ వీళ్ళంతా? రాజేష్ గారు, మల్లాద్రి గారు వింటున్నారా? ఏం మాట్లాడతారు? నచ్చితే ఒకటి నచ్చకపోతే ఒకటి అనేటువంటి సంస్కరణ మంచి పద్ధతి కాదు. ఎన్నికల సంఘం మీద ఏం చెప్తారు? ఎన్నికల సంఘం మీద నీకు మంచి అభిప్రాయం లేదు. ఎక్కడ నొక్కినా కూడా అది ఫ్యాన్ కి పడుతుంది. వస్తున్నా బ్రదర్. ఇప్పుడు రఘునందన్ గారు ఇంటలెక్చువలే, వారు కావాలంటే విశ్లేషణ చేద్దాం. 135 నుంచి 150 లోపల ఏ పరిస్థితుల్లో అది రిస్ట్రిక్ట్ అవుద్ది బీజేపీ పార్టీ. అందువల్ల మాజీ కావటం అనేది మోడీ గారు 100కి 100 పాళ్ళు అది సత్యం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో గతంలో 3 సీట్లు ఉన్నాయి, ఈసారి 3 కూడా పెద్ద గుండు సున్నా వస్తే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 1 సీట్ రాదు. ఒకవేళ వస్తే మీరు రాజకీయాలు 73 సీట్లు ఉండే. ఒక్క నిమిషం ఉండే. ఒకవేళ మేము 1 సీటు గెలిచినా ఈ తెలుగు రాష్ట్రాల లోపల మీ చంద్రబాబు నాయుడు గారు మీరు దుకాణం బంద్ చేసుకుంటారా? మీ చంద్రబాబు నాయుడు గారు మీరు దుకాణం బంద్ చేస్తారా? మొత్తం బంద్ చేస్తారా? కెన్ యూ వైండ్ అప్? తెలంగాణలో తెలుగుదేశాన్ని వైండ్ అప్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ లో వైండ్ అప్ చేస్తారా? మీకు అనుమానం ఎందుకు? 1 సీటు కూడా గెలవరు. నేను ఒకటే అడుగుతున్నా సార్, గెలవకపోతే సంతోషం, మీరు ఏం చెప్తా శిక్షకు నేను సిద్ధంగా ఉంటా. మల్లాద్రి గారు, మీరు వేసే శిక్షకు నేను సిద్ధంగా ఉంటా. మీరు ఏ శిక్ష సిద్ధంగా ఉంటా. ఒకవేళ మేము ఒక్కటి గెలిస్తే తెలుగు రాష్ట్రాల లోపల వైండ్ అప్ ద టీడీపీ ఓడిపోతే మీరుంటారా? విశ్లేషణకు రండి. మల్లాద్రి గారు, నేను ఒకటే సూటి ప్రశ్న. మల్లాద్రి గారు, మీరు గెలుస్తారా మేము గెలుస్తామా తర్వాత? మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్. మల్లాద్రి గారు, ప్లీజ్ కెన్ యూ హోల్డ్ ఫర్ ఎ మినిట్? Can you hold for a minute, Malliyadri garu, please? My question is straight. My question is straight. My question is straight, Malliyadri. ఏ బటన్ నొక్కినా, ఏ బటన్ నొక్కినా. Very straight. Malliyadri garu, garu, coming for betting or analysis? Are you coming for betting or analysis? Why you are insisting for betting? Come for analysis. You come for analysis. ఎందుకు బీజేపీ ఓడిపోద్దని నేను అనాలిసిస్ చేస్తా, ఎందుకు గెలుస్తుందో మీరు అనాలిసిస్ చేయండి. అట్లే ఉంటుంది. ఒక నిమిషం ఆగురి, నా మాట వినండి. నా క్వశ్చన్ ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఏ బటన్ నొక్కినా వైసీపీకి పడుతున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను ఉదయం మీడియాతో అన్నారు. మై క్వశ్చన్ ఈ స్ట్రైట్ మల్లాద్రి గారు, ఒకవేళ ఎక్కడన్నా ఒక్క ఈవీఎం మిషన్ లో సైకిల్ గుర్తుకు నొక్కితే వైసీపీకి పడితే, డిడ్ ఎనీ ఆఫ్ యువర్ క్యాండిడేట్ మేడ్ ఎనీ కంప్లైంట్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ రైటింగ్? అది చెప్పకుండా మీరు మీడియా ముందుకు వచ్చి ఎన్నికల సంఘం వేస్తూ, కోర్టులు వేస్తూ, పోలీసు వాళ్ళు వేస్తూ, ఇది న్యాయమా మల్లాద్రి గారికి? అది చెప్పండి. గెలుస్తామా ఓడతామా తర్వాత బెట్టింగ్ల గురించి మాట్లాడుకుందాం, లేదా విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల మీద మీ అనాలిసిస్ చెప్పండి అంటున్నా నేను. ఓకే రఘునందన్ గారు,
టీవీ డిబేట్స్ లో నేను ఇష్టపడే అతి కొద్ది మందిలో మీరు ఒకరు. మీరు స్టఫ్ ఉండే అనలిస్ట్, ధన్యవాదాలు. నేను ఒప్పుకుంటా. మీరు చూడండి, మీ తెలంగాణలోనే ఈవీఎంల దగ్గర, మీ కౌంటింగ్ దగ్గరకి, అక్కడ పోలింగ్ దగ్గర వచ్చిన కౌంటింగ్ కి దాదాపు 30 నియోజకవర్గాల్లో తేడా వచ్చిందని అన్ని పత్రికల్లో రాలేదు. మలయాద్రి గారు అంటే వినండి. రఘునందన్ గారు ఏం చెప్తున్నారంటే మీరు కారుకు పడుతున్నాయి. కాదు కాదు, ఒక విషయం, ఇప్పుడు మీరు బట్టల్లో ఉంటే టీడీపీ కేసే కారు కడుతున్నప్పుడు అక్కడ మీరు అడిగిన దానికి కదా, చెప్పండి. మీరు అక్కడ తెలిసిపోతుంది కదా, ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేది. కంప్లైంట్ చేశాం. రా? తెలిసిపోతుంది కదా. రైట్, దేవ్ వస్తున్నా నేను కంప్లైంట్ చేశాం. ఏపీలో కంప్లైంట్ చేశాం. కనబడలేదు. తెలంగాణలో మిస్యూజ్ చేశారు. అదే రకంగా లేకుండా ఇంకొక ఓటుకు మేము ఏపీలో కూడా అంటే కంప్లైంట్ ఫర్ చేశాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఆ రోజు పోల్ అయిన వాటికి కౌంటింగ్ రాజేష్ అప్పటికి గారు, తేడా రాజేష్ వచ్చింది గారు. కదా, ఇప్పుడు అదే ఆయన మలయాద్రి ఇస్తున్నాడు కదా మలయాద్రి గారు. అన్న ఒకటే నిమిషం. మలయాద్రి గారు రేజ్ చేసిన అంశంలో ఈవీఎంలో పోలైనటువంటి ఓట్లకి అక్కడ ఉన్నటువంటి సంఖ్యకి మధ్యన కొన్ని ఈవీఎం మిషన్లలో పొరపాట్లు జరిగినాయి. మనం మేము కూడా పోటీ చేసాం. ఒక నిమిషం, మేము మాకు పోలింగ్ చేసినప్పుడు దాన్ని లాక్ చేయలేకపోయినాం, మా పొరపాట్లు అని చెప్పి కొన్ని చోట్ల ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు చెప్పింది. నిన్న కూడా కొన్ని సందర్భాల్లో జరిగి ఉంటుంది. ఈవెన్ మధ్యప్రదేశ్లో సార్, మేము ఓడిపోయిన మధ్యప్రదేశ్లో కూడా మేము ఇన్ డీటెయిల్ గా డెప్త్ గా పోయి చూసినప్పుడు కొన్ని చోట్ల మాక్ పోలింగ్ జరిగినటువంటి ఓట్లని సీల్ చేయడం లోపల లేదా క్లోజ్ చేయడం లోపల అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి పొరపాటు ఉందనేది వాస్తవం. ఇట్ ఇస్ అన్ హ్యూమన్ ఎర్రర్ గా అంగీకరిస్తాను నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి విఘ్నుడు అనుకున్నటువంటి వ్యక్తి, 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఏ గుర్తుకు నొక్కినా ఇంకొక పార్టీకి పడుతున్నాయని చెప్పడం అనేది దయించి మలయాద్రి గారు అది సబబు కాదు. అంటే రాజేష్ గారు అట్లా చెప్పిండు చంద్రబాబు నాయుడు అంటే గుర్తులు ఎవరు వేసినా ఇంత మహిళలు మలయాద్రి గారు చెప్పింది కదా, చాలా చైతన్యవంతం అయిపోయి ఈ ప్రభుత్వం ఉండాలని ఓటేసిన మహిళల ఓట్లన్నీ కూడా ఫ్యాన్ పోయినాయి అని అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఇక గెలిచే స్థాయి ఎక్కడిది? 125, 130 గెలుస్తామని మల్యాద్రి చెప్పిన స్టేట్మెంట్కే ఇది కాంట్రవర్సీ ఉంది. అంటే నిన్న చంద్రబాబు గారు చెప్తే ఏమన్నాడంటే దాంతో పాటు కూడా కేంద్ర బలగాలు కూడా మొన్న అసెంబ్లీలో జరిగిన ఎన్నిక తెలంగాణలో మాత్రం కేంద్ర బలగాలు ఎక్కువ పంపించారు. కనీసం ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉంది, సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర బలగాలను కూడా పంపించారు. అది కూడా కుట్ర భాగంగానే తక్కువ పంపించారు. ఇవన్నీ ఇలాంటి చాలా చేశారు అనే విధంగా దానికి రీజన్స్ కూడా ఉన్నాయి కదా. అప్పుడు జరిగిన ఎన్నికలు ఎన్ని రాష్ట్రాల్లో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది ఒక సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ రోజు ఈవీఎంలు మొరాయించినంటే కూడా ఎక్కడైతే టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలు ఉన్నా ఆ ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు మొరాయించి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆడలేక మధ్యలో పడింది. చంద్రబాబు నాయుడు మాటలన్నీ కూడా ఇప్పుడు డెఫినెట్ గా దేవి ప్రసాద్ గారు, నువ్వు కంప్లైంట్ దేవి ప్రసాద్ గారు ఒక మాట అదే అడుగుతున్నారు కదా, రీపోలింగ్ నిర్వహించాలా కొన్ని ప్రాంతాల్లో. దేవి ప్రసాద్ గారు ఒక మాట అండి. ఎన్ని స్థానాల్లో? 5 6 పోలింగ్ చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడడానికి కొంత ఎవిడెన్స్ ఉంది. ఎందుకు అంటే కుప్పంలో ఇంచుమించుగా ఒక 20 పోలింగ్ బూత్లలో దేనికేసినా బీజేపీకి పడుతుందని కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ టీం రెక్టిఫై చేశారు. దాన్ని రెక్టిఫై చేశాక ఎలక్షన్ కంటిన్యూ చేశారు. సో అంటే మీరు చెప్పిన దానికి అక్కడ అయ్యింది ప్రాబ్లం. ఇంకో విషయం, తెలంగాణలో భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటును కాంగ్రెస్ కి వేసుకుంటే అది టీఆర్ఎస్ కి పడ్డట్టుగా చూపించినటువంటి సింబల్ కూడా నిన్న చూపించడం జరిగింది. సరే, ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది 100% అది పర్ఫెక్షన్ అనడానికి లేదు, దాన్ని మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ ఉంది. బట్ కానీ అది ఎంతవరకు అయ్యింది అన్నది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికి జరిగిందంటే అందుకే నేను తన చేసిన పొరపాటును సర్దిద్దుకోలేదు అన్ని. ఇంకో మాట, రాజస్థాన్, గుజరాత్, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఇట్లానే చేశారంటే తెలంగాణలో జరిగినట్టు ఎన్నికలు అక్కడ జరగలేదని ఇన్ని లోపాలు ఇక్కడ మన ముందు కళ్ళ ముందు మనమే 100 సార్లు మాట్లాడడం, కానీ అక్కడెక్కడ కూడా అది జరగలేదు. కాబట్టి ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాలపైన ఎందుకు ఈ రకమైన మధ్యప్రదేశ్ లో కౌంటింగ్ ఓట్లకి పోలింగ్ ఓట్లకి డిఫరెన్స్ కనబడిందా? రెండు నేషనల్ పార్టీస్, నువ్వు నేను రెండు నేషనల్ పార్టీ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం ఇంకోటి ఏంటంటే డిలీట్ బటన్ నొక్కాలి, లాస్ట్ టైం నొక్కలేదు, ఎంప్లాయీస్ కొంత అవగాహన లేదనేది కూడా ఒకటి జరిగింది. శకుంతల గారు ఏమో చెప్తున్నారండి ప్లీజ్. ఇప్పుడు అక్కడ మేడం మాట్లాడినట్టు ఇందిరా గారు అక్కడ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, 2 జాతీయ పార్టీలు ఉన్నాయి.
ఈవీఎంల ఫంక్షనింగ్ అంతా తెలిసిన వారే. తెలుగుదేశం కూడా చాలాసార్లు పరిపాలించిన పార్టీయే. ఈవీఎంల ఫంక్షనింగ్ గురించి కొత్తగా అసలు ఏమీ తెలియనట్టుగా ఈరోజే మాట్లాడడం, మాల్యాద్రి గారు మాట్లాడితే పులివెందుల మెన్షన్ చేయడం. పులివెందుల కంటే ఘోరమైన పరిపాలన ఇక్కడ. ఇసుక తరలింపులు కానీ, మట్టి అమ్ముకోవడం కానీ, ప్రజా జీవితాన్ని చిన్నాభిన్నం చేసి కేవలం తెలుగుదేశం వారే కాంట్రాక్టులుగా, ఎమ్మెల్యేలే బిల్డర్లుగా, ఎమ్మెల్యేలే రౌడీలుగా, రౌడీ ఎమ్మెల్యేలకు టికెట్లు. శకుంతల గారు ప్లీజ్, అది కాదండి విషయం. ఏంటంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు గారి ఆరోపణ ఏంటంటే ఎక్కడ బటన్ నొక్కినా, టీడీపీకి ఎక్కడ సైకిల్కి నొక్కినా అది వెళ్ళి ఫ్యాన్కి పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా. వినే ప్రజలు ఆశ్చర్యపోయి ఇదేం ఆర్గ్యుమెంటు, ఇదేం గొడవ, మొన్నంతానేమో ఈసీ మీద అంతు చూస్తాం, తేలుస్తాం, మీ సంగతి చూస్తాం అని మొన్న. ఈ రోజేమో వెళ్ళి ఆ ద్వివేది గారిని కూర్చోబెట్టి బెదిరించడం ఒక ఈసీని. అలాగే ఇప్పుడేమో ఇలా మాట్లాడడం, ఎక్కడ కూర్చున్నా అలా వెళ్ళడం అని. ఆయన ఒక సీఎంగా ప్రవర్తించాడు నిన్న కూడా. ఆయన ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఎలా పడితే అలా మాట్లాడకూడదు అనేది కూడా లేదు. సీఎం గారు చెప్పారు. ఇప్పుడు ఈసీ అధికారులను హడావుడిగా ఏదైతే అత్యుత్సాహం చూపించి ట్రాన్స్ఫర్ చేశారో, నిన్న జరిగిన పోలింగ్ విషయంలో కూడా ఎందుకు చూపించలేకపోయాడు? అక్కడ భద్రత విషయంలో కావచ్చు, ఈవీఎం విషయంలో కావచ్చు, కేవలం అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలి మాత్రం బాగా ఉత్సాహం ప్రదర్శించారు. కానీ ఈ విషయంలో మాత్రం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఒక్క నిమిషం శకుంతల గారు, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. 2009లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల సంఘం ఏకంగా డీజీపీనే మార్చేసింది. మీరు అనవసరంగా ఇదేదో దేశ చరిత్రలో మొదటిసారి, తెలుగుదేశం జరగగానే మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డీజీని మార్చి, సాక్షాత్తు పోలీసు బాస్ని మార్చి, ఢిల్లీకి వెళ్ళి కొత్త పోలీసు బస్సును పంపించారు ఆ రోజు కూడా 2009లో కూడా. అంటే లా అండ్ ఆర్డర్ ని పర్యవేక్షించాల్సినటువంటి ఈసీని కూడా సిఎస్ని మార్చి, దేశ చరిత్రలో మొదటిసారి జరిగిందా? ఇంత కళ్ళు కనబడింది దేశం. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తా ఉన్నావు, నన్ను ఆపాలనుకున్నప్పుడు నువ్వు నన్ను ఆపుతా ఉన్నావు, పక్కన ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు. అది ఉత్సాహం అంటారా? అంటే యూ వాంట్ టు మేక్ ఎన్ ఇష్యూ, డిబేట్ సెన్సిబుల్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా వద్దంటే ఆపుతా ఉన్నారు మీరు. దాన్ని కూడా తప్పంటారా? ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేయాలి, కోర్టులు ఎట్లా పనిచేయాలి, పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేయాలి, అది కూడా మనకు నచ్చినట్టు చెప్తే నడవాలంటే ఎట్లా సార్? నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర డీజీపీని మార్చింది, ఇదేదో దేశంలో మొదటిసారి అనడం తప్పు. ఇప్పుడు నిన్న ఎన్నికలు జరిగిన తర్వాత లోకేష్ మాట్లాడిన మాటలు కానీ, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కానీ అసలు వ్యవస్థల పట్ల పూర్తిగా విశ్వాసం లేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఈవీఎంలను ప్రవేశపెట్టి టెక్నాలజీ కావాలని కోరుకున్న వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడే కదా, కాంగ్రెస్ పార్టీ. తర్వాత దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు వాళ్ళు తెచ్చినటువంటి అభివృద్ధిని వాళ్ళే విధ్వంసం చేసేటువంటి స్థాయికి దిగజారుతారు. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం మీద, సాంకేతిక పరిజ్ఞానం అన్నట్టు ఇప్పుడు రఘునందన్ మీరు అన్నారు ఎక్కడన్నా చూపించాడా చంద్రబాబు అనేది, కానీ నా ఇంద్రశోభ గారు చెప్తున్నారు కదా, మా అక్క గారి తెలంగాణ గురించి మాట్లాడారు. నేను ఒకటి అడుగుతా ఇంద్రశోభన్ గారిని, కోమటిరెడ్డి గారి ఓటు కారుకు పడ్డదనుకో, బీయింగ్ ఏ క్యాండిడేట్ వాట్ హి హస్ డన్, వాట్ ఈస్ హిస్ రోల్? అక్కడే కూర్చోవాలి, అక్కడ ఆపాలి పోలింగ్ ని. అది ఏం చేసిండు? ఏం చేయలేదు, ఏం చేయలేదు. కంప్లైంట్ ఇస్తే ఒక్క కంప్లైంట్ కూడా రెస్పాండ్ కాలేదు. అది దౌర్భాగ్యం కదా. ఇవాళ ఈసీ పైన ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు సేవ్ ద డెమోక్రసీ సేవ్ అని చెప్పేసి ఒక బుక్ రాశాడు. ఆయన ఈవీఎంల పైన ఒక బుక్ రాసి ముందు మాట చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పింది. ఈ అవుట్డేటెడ్ ఆర్గ్యుమెంట్స్ తోటే కాంగ్రెస్ పార్టీ బుక్ రాసిన ఏమంటే ఎవరో ఒక రిపోర్టర్ రాసిన పుస్తకాన్ని ఒక్క మాట జీవీఎల్ రాసినటువంటి దానికి సాండిటీ లేదా? ఎల్కే అద్వాని ముందు మెంబర్ ఆఫ్ బీజేపీ.
రిపోర్టర్లు బస్సు రాసుకుంటారు. రఘునందన్ గారు ఏం మాట్లాడుతున్నారు? నేనేం చెప్తున్నా అంటే ఒక్కటే నిమిషం అన్న, ఈవీఎంలను ఈ దేశంలో తీసుకురావాలని కోరింది ఎవరు? ఆమె ఏం చెప్తుంది ఏం చెప్పింది? మీరు జీవే రాసిన పుస్తకం గురించి మాట్లాడుతుంది. Is it the subject today? Today's subject is కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఓటు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఓటు చేయకూడదు. కారు పడ్డదా కమలం పడ్డదా? దేవప్రసాద్ గారు సేమ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్టు దేవప్రసాద్ గారు మాట్లాడి ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం చూసాము, రేపు మీకు వచ్చే పరిస్థితి మీరు కారు సారు 16 అంటుగా వేరే అయిపోయింది అంటున్నారు, చూస్తే పరిస్థితి లేదని చెప్పి ఇందిరా గారు చెప్పింది కదా, జైరాబాద్ కూడా మా వాళ్ళ ఖాతాలు వేసుకున్నారంటే ఇక మిగతాయి కూడా అన్ని అదే స్థాయిలో ఉన్నట్లు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మీకు అంటున్నారు. మేము బీజేపీకి సానుకూలంగా రాజేష్ గారు ఒక 2, 3, 4 స్థానాల్లో పోటీతో గెలుస్తున్నాం, మిగతా దగ్గర పోటీ లేకుండా గెలుస్తున్నాం. ఎక్కడ కూడా పోటీ లేదు. 10-12 స్థానాల్లో వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈ 4-5 4-5 వస్తాయంటున్నారు. బీజేపీ కూడా బాగా 2-3 ఎవరైనా ఏ పార్టీ అయినా తాము గెలుస్తామని కోరుకోవడం తప్పు కాదు కదా. భారతీయ జనతా మల్లాద్రి గారు ప్లీజ్ కానీ రాజేష్ గారు కాదు చాలా ఉంటాయి కదా. మల్లాద్రి మల్లాద్రి గారు ప్లీజ్ విభజన చట్టంలో దేవి ప్రసాద్ గారు విభజన చట్టంలో ఎటు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది. ఈ డిస్కషన్ టైమింగ్ లో కూడా పర్లేదు ప్లీజ్ చెప్పండి. మల్లాద్రి గారు దేవి ప్రసాద్ గారు చాలాసేపు మాట్లాడలేదు. మీకు కాదు మాట్లాడదాం ఇక టైం కూడా టైం లేదు ప్లీజ్. మల్లాద్రి గారు చెప్తారు ప్లీజ్. టీవీ డిబేట్ లో కూడా అన్యాయం చేస్తే ఎట్లా? ఒక్క మాట మొన్న మీరు చంద్రబాబు గురించి మాట్లాడిండ్రు, ఇప్పుడు వీళ్ళు మీ గురించి మాట్లాడారు అంతే. ఒక మాట చెప్పలేదు. 100% మేమేం అన్యాయం చేస్తున్నాం? మల్లాద్రి గారు ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ సమయం లేదు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎస్ఎస్ యాదవ్ గారు ఈ ఎన్నికల విధుల్లోకి వస్తారండి. లా అండ్ ఆర్డర్ లో ఉండే డీజీపీలు ఎన్నికల విధుల్లోకి వస్తారు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం. కానీ అట్లాగే ఎలక్షన్ కమిషన్ జీవోల ప్రకారం ఈ ఇంటెలిజెన్స్ డీజీలు కానీ ఆ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ వీళ్ళు ఎన్నికల విధుల్లోకి రారు. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా. ఇక్కడ ఎన్నికల విధుల్లోకి రానటువంటి ఇంటెలిజెన్స్ డీజీపీని మీరు ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఇది పక్షపాత ధోరణి. అట్లాగే 27 లక్షల ఓట్లు తొలగించడానికి అలా ఏమి ఉండదు. మల్లాద్రి గారు ఎలక్షన్ కమిషన్ రిపోర్టే కదా ఇచ్చేది. మన విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ మీద ఓవర్ గా రియాక్ట్ అయ్యి డజన్ల కొద్ది ఆఫీసర్లని మొత్తం తారుమారు చేసేసింది. కాబట్టి ఆ ఎస్ఎస్ యాదవ్ ఇన్సిడెంట్ ఇక్కడ మా ఎన్నికలకి సంబంధం లేదు కదా. అది రెండో సరైనది కాదు. రెండవది మల్లాద్రి గారు ఈరోజు ఎవరికి సీట్ ఇవ్వాలి, ఈరోజు ఎవరికి సీట్ ఇవ్వాలి, వచ్చిన ఎవరికి ఇవ్వకూడదు, ఆ మేడం గారు అక్కడ ఎందుకు వెళ్ళారు, ఏం పోలీసు ఎందుకు సీఎం గారు ధర్నా చేశారంటారు. ఎస్, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మేము శకుంతల గారికి, రఘునందరావు గారికి, అదేవిధంగా దేవిప్రసాద్ గారికి, అదేవిధంగా ఇంద్రశోభ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చల పరంశత. మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి HM TV.